సార్ ఇప్పుడు అనిల్ రావిపూడి ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్ అని చెప్పొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సంక్రాంతికే మంచి హిట్టును కూడా చిరంజీవి గారితో వెంకటేష్ కాంబోలో అందుకోవడం జరిగింది. మరి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశాడు, మళ్ళా వెంకటేష్ తోని అనిల్ రావిపూడి వెంకటేష్ గారితోని అండ్ తనకు మొదటగా అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ రామ్ తోని మళ్ళీ ఒక మూవీ రాబోతుంది, అది కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తుందని చెప్తున్నాడు. దాని గురించి మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ అండి. ఇది 2027 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు సినిమా. అందులో ఎన్నో అంటే ఒక 5వ సినిమాగా వెంకటేష్ గారు, ఈ కళ్యాణ్ రామ్ గారితో 2వ సినిమాగా కళ్యాణ్ రామ్ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో అనిల్ రావిపూడి గారు మళ్ళీ ఇంకో సినిమా రాబోయే సంక్రాంతికి తీసి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతారన్న విషయంలో అయితే సందేహమే లేదు. ఎందుకంటానంటే ఎంత ట్యూన్ అయ్యారంటే వెంకటేష్ గారు మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సంవత్సరం అంటే ఈ 2026 ఈ సంక్రాంతికి వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అనేది ఒక సింగిల్ రీజన్ లాంగ్వేజ్లో 375 కోట్లని అనౌన్స్ చేశారు. కానీ యాక్చువల్గా అది 400 కోట్లు దాటేసిందండి. కొంత అమౌంట్ వచ్చాక ఆపేశారు, ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ప్రకటించలేదు. వాళ్ళ ఎంత ఆదాయం వచ్చింది ఏంటి అనేది చెప్పలే, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేది ఒక 25 రోజులతో ఆపేశారు. కానీ తర్వాత చాలా కాలం కంటిన్యూ అయింది, మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. అయితే అది పక్కన పెడితే ఇప్పుడు 2027 సంక్రాంతికి వచ్చే సినిమా వెంకటేష్ గారు అలాగే కళ్యాణ్ రామ్ గారితో మళ్ళీ ఒక గొప్ప సినిమా అవుద్దంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ప్లానింగ్ అలా ఉందండి. మనం ఇందులో నేను మనశంకర్ ప్రసాద్ గారి సినిమా చూసేటప్పుడు 9 సినిమాలు అయినాయి కదా, అంటే 8 సినిమాలు అయినాయి కదా, 9వ సినిమా ఏమన్నా ఎక్కడన్నా దొరుకుతాడా, ఎక్కడన్నా డౌన్ అవుతుందా, డల్ అవుతుందా అనుకున్న కోణంలో చూస్తే ఆయన మనల్ని ఊహించిన విధంగా పైకి నిలబెట్టుకుంటానే వెళ్ళాడు సినిమా. అదేవిధంగా అనిల్ రావిపూడి మళ్ళీ ఈ మన వెంకటేష్ గారు కళ్యాణ్ రామ్ గారితో తీసే సినిమా కూడా అంత గొప్పగానే ఉంటుందండి, అందులో సందేహం అయితే లేదు. ఓవరాల్గా ఆయన తీసే సినిమాలన్నీ కూడా కామెడీ మిక్స్ చేసుకుని ఉంటుంది. మంచి ఒక ఏదో చిన్న లైన్ చిన్న సబ్జెక్ట్ని కనెక్ట్ చేసుకుంటూ కామెడీ ఓరియంటెడ్గా సినిమా అయితే ఉంటుంది. మరొక బ్లాక్ బస్టర్ అంటంలో ఎటువంటి సందేహం లేదు. అంతేనండి. ఇది మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా కొడతాదో కొట్టలేదో చెప్పలేం, కానీ మంచి సినిమా అయితే అవుతుంది ఖచ్చితంగా. అయితే మరి ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ లో అంటే ఫస్ట్ ఇప్పుడు ఇది కళ్యాణ్ రాము అవకాశం ఇచ్చిండు కదా, ఈ మధ్య కాలంలో తీయలేదు, మళ్ళీ ఇప్పుడు ఈ 10వ సినిమాగా ప్రయత్నం చేస్తున్నాడు. దాని గురించి ఎలాగంటే అండి, కళ్యాణ్ రామ్ గారు మొట్టమొదట అనిల్ రావిపూడి అనే ఆయనకి సినిమాగా అవకాశం ఇచ్చి పటాస్ సినిమా, అది కళ్యాణ్ రామ్ గారి లైఫ్లోనే అంటే ఆయన సినీ కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్, అంతకు మించిన హిట్ ఆయనకు ఇప్పటికీ లేదు. అలాగే అనిల్ రావిపూడి గారు మొట్టమొదటి సినిమా ప్రయత్నమే బ్లాక్ బస్టర్ కొట్టాడు. అలాగే 2వ సినిమా 3వ సినిమా ఇప్పుడు వరకు 9 సినిమాలు చేసిన 9 సినిమాలు ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్సే. మధ్యలో కొంచెం భగవంత్ కేసరి ఒక మాదిరి అంటే అబవ్ యావరేజ్, నెక్స్ట్ F3 ఒక మాదిరిగా ఉన్న అంటే రెవెన్యూ అయితే వచ్చేసిందండి. ఫ్లాప్లు అయితే కాదు, హిట్లే, బ్లాక్ బస్టర్ కాకపోయినా అవి హిట్లే. అయితే అలాగా ఆ సినిమాలతో పాటు మొన్న వచ్చిన మనశంకర్ ప్రసాద్ గారు ఇంకా రికార్డు క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమా కూడా అంత గొప్పగా ప్రయత్నం చేస్తారు. ఆయనకున్న క్రేజ్ అటువంటిది. ఆయన మైండ్ సెట్ ఏంటంటే సినిమాని లేదా జనాల్ని ప్రేక్షకుల్ని నాడి ఏ విధంగా ఉంటుందో ఆయనకు తెలిసినంత ఇదిగా ఇంకెవరికి తెలియదేమో అనుకుంటున్నాను నేను అనిల్ రావిపూడికి. ఎందుకంటే చిన్న లైన్ తీసుకుని, అదే పెద్ద ఎరగబడిసిన స్టోరీలేం కాదు, మామూలుగా ఒక లైన్ తీసుకుని 2.5 గంటల పాటు ఆ కామెడీ లేదా ఎంటర్టైన్మెంట్ జోడించి నిలబెట్టడం అనేది మాటలు కాదండి. అటువంటిది కన్సిస్టెంట్గా ఒకే గ్రాఫ్లో అంటే డౌన్ అవ్వటం లేదా అప్ అవ్వటం కాకుండా ఒక స్టాండర్డ్ లెవెల్లో గ్రాఫ్ నిలబెట్టుకుంటా సినిమాని హిట్ చేయటం అనేది మాటలు కాదు. అంత గొప్పగా ఆయన చేయగలిగే దమ్మున్న డైరెక్టరు. అదే విషయాన్ని చిరంజీవి గారు కూడా మొన్న మనశంకర్ వరప్రసాద్ గారు ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పారు. ఇంకా ఇప్పుడున్న తరంలో నెంబర్ 1 డైరెక్టర్గా ఎదిగే అవకాశం అనిల్ రావిపూడికి ఉంది. అంత గొప్ప డైరెక్టరు. ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తుందండి. అదేవిధంగా రాబోయే కళ్యాణ్ రామ్ గారి సినిమా కానీ కళ్యాణ్ రామ్ గారితో వెంకటేష్ గారు వీళ్ళిద్దరూ కలిసి చేసే సినిమా అయితే అద్భుతంగానే ఉంటుంది. మరొక బ్లాక్ బస్టర్ అని ముందుగానే మనం చెప్పొచ్చండి, అందులో సందేహమే లేదు. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమా పబ్లిక్ లోకి వెళ్లే విధంగా ప్రమోషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో మన అనిల్ సక్సెస్ అయ్యండి అని చెప్పొచ్చా? చాలా సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ప్రమోషన్లో ఆయన దగ్గర ఉన్నది అదేనండి. ప్రతి సినిమాకి ప్రమోషను న్యాచురల్గా చేస్తాడు. మరి ఇది సినిమా ప్రమోషన్ రా, ఇది సినిమా కోసం ఏదో డప్పు కొడుతున్నారో లేదా ప్రమోషన్ చేస్తున్నారో అన్న విషయంలా కాకుండా ఒక న్యాచురల్గా అందులో ఉన్న హీరోయిన్లతో కొంచెం చేయించడం, హీరోలతో లేదా మ్యూజిక్ డైరెక్టర్లతో సింగర్స్తో
ఉదిత్ నారాయణ గారితో కూడా అలా ప్రమోషన్ చేయించారు. అంటే ఇవి చాలా కాలం తర్వాత నేను అలా పాడుతున్నాను అలాగా. అంటే ఏదో ఒక విషయంగా ఏదో ఒక సందర్భంగా ఆ సినిమాని జనాల నోట్లో నానేలాగా చేస్తున్నాడు. నానేలాగా తెలిసి ఓహో ఈ చిరంజీవి గారితో ఈ సినిమా వస్తుందా, మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ గారు కళ్యాణ్ రామ్ గారితో చేస్తున్నారా, అయితే ఓకే చూడొచ్చు అనమాట. అంటే ఎప్పుడు వాళ్ళ నుంచి ఏ కంటెంట్ వస్తుందో ప్రేక్షకులు చూసేలాగా ఉన్నారండి. దానికోసం ఎదురు చూస్తున్నారు. అలాగే చివరి సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఈ అనిల్ రావిపూడి అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు ఆ టెంపోని. అయితే మళ్ళీ వచ్చిందా, ఎక్సలెంట్. అలా మొన్న పెద్ద ఉదాహరణ ఏంటంటే చిరంజీవి గారి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం, లేకపోతే పాటలు రిలీజ్ చేయటం, ఒక్కొక్క పాట అది ఎంతెంత క్రేజ్ తెచ్చుకుని ఎంత సూపర్ హిట్ అయినాయో చూడక్కర్లేదండి. ఇదేంటంటే కళ్యాణ్ రామ్ గారు, వెంకటేష్ గారు చేసిన ప్రయత్నం మొదట ఫస్ట్ లుక్ ఇచ్చారు. ఇంకా రానున్నాయి చాలా ఉంటాయి. ఆయన ఎంత ప్రమోట్ చేసి ఆ సినిమాని ఎంత ఏ లెవెల్లో నిలబెడతాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. ఇంకో విధంగా చెప్పాలంటే రాజమౌళి గారి సినిమాలు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు వస్తాయేమో కానీ ఇలాగ అనిల్ రావిపూడి గారి సినిమాలు సంవత్సరానికి ఒకటి వచ్చి ఇండస్ట్రీ చల్లగా ఉండేలాగా, అంటే కళకళలాడుతూ ఉండేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు ఎంతోమంది రావాలండి. వచ్చినప్పుడే 6 నెలలకో సంవత్సరానికో లేదా 3 నెలలకో ఒక్కొక్క మంచి సినిమా పడిందంటే థియేటర్లో, ఎగ్జిబిటర్లు లేదా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. అది మా కళకళలాడినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరుకుతుంది. ఆ విధంగా అనిల్ రావిపూడి గారు లాంటి డైరెక్టర్లు అయితే ముందుకు రావాలి. తొందరగా సినిమాని చేసి మంచి కంటెంట్తో సినిమాలు చేసేవాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్.